గోడకు దండతో ఉన్న సుబ్బయ్య ఫోటో మీద నుండి మంచం మీద అడ్డదిడ్డంగా కూర్చున్నాడో పడుకున్నాడో అర్థంగాని స్థితిలో ఉన్న 20 ఏళ్ల సురేష్ ఫోన్ చూసుకుంటున్నాడు. నాన్నా, ఒరే నాన్నా! సురేష్ పలకకపోయేసరికి శారద వంటింట్లోకి వెళ్ళిపోయింది. శారద వాళ్ళన్నయ్య శంభుప్రసాద్ చేతిలో పండ్ల సంచితో ఇంట్లోకి వచ్చాడు. సురేష్ ఫోన్ లోకంలోనే ఉన్నాడు. శంభుప్రసాద్ కండువాతో నుదటికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు. శారదా, అమ్మాయి శారదా. శారద వంటింట్లో నుండి గబగబా బయటకొచ్చింది. సంతోషంగా శారద, అన్నయ్య ఇప్పుడైనా రావడం? అంతా కులాసా? వదినా పిల్లలు ఎలాగున్నారు? అంతా కులాసా గాని నువ్వేదో మొన్న కళ్ళు తిరిగి పడిపోయావంట కదమ్మా. మాకు కనీసం ఫోన్ చేసి చెప్పలేదేంటమ్మా? ఎంత కంగారు పడిపోయామో తెలుసా? ఇదిగో ఇలా కంగారు పడతారని చెప్పలేదు. ఏం లేదన్నయ్యా, ఏదో కాస్త బీపీ తగ్గి ఉంటుంది, అందుకే కళ్ళు తిరిగాయి. నువ్వెంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఈ పక్కింట్లో ఉండే సీతమ్మకి ఫోన్ చేస్తే చెప్పిందిట, ఇదిగో ఈ పండ్లు మీ వదిన పంపింది, రోజూ కాస్త సమయానికి తిరుతల్లి, ఈ పండ్లు అయిపోకముందే తీసుకొస్తాను, కాస్త బలం సమకూరుతుంది, ఇవి తింటుండు. అలాగే అన్నయ్య. ఏరా అబ్బాయి, ఏం చేస్తున్నావు? చూస్తున్నావుగా మామయ్య, ఫోన్ చూస్తున్నా. ఈ ఎటకారాలకేం తక్కువ లేదు. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదని ఇంటర్తో ఆపేశావు. ఏం చేస్తావురా అంటే ఓసారి అదంటావు, ఇంకోసారి ఇదంటావు. నువ్వు లైఫ్లో సెటిల్ అయితే మాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుందిరా అబ్బాయి. భలే మాడతావు మామయ్య. మీ మనశ్శాంతి కోసం నాకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక పని చేయాలా? వాడికి నచ్చింది దొరికినప్పుడే చేయనివ్వన్నయ్యా. ఇష్టం లేని పనితో వాడు కష్టపడుతుంటే మనం మాత్రం చూడగలమా? సరిపోయింది, కొడుకు మీద ఈగవాలనివ్వవు. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. అదేంటన్నయ్యా ఇప్పుడేగా వచ్చింది? పైగా ఉదయం అనుకోకుండా వంకాయలు తీసుకొచ్చాను, తాజాగా ఉన్నాయి. నీకు గుత్తొంకాయ కూర ఇష్టం గదా, 10 నిమిషాల్లో వండేస్తాను. భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని బయలుదేరదు గాని. లే తల్లి, మన రాజమండ్రి సంపత్ చిన్న ఉన్నారు చూడు, వాళ్ళు కుటుంబంతో సహా ఇవాళ మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను లేకపోతే బాగోదు కదా. ఓ 2 రోజుల తర్వాత నేను ఎట్టాగూ వస్తానమ్మా. ఒరే అబ్బాయి, వస్తాన్రా. శంభుప్రసాద్ వెళ్తుంటే శారద బయటి వరకు వచ్చి సాగనంపింది. సురేష్ మాత్రం ఫోన్లోనే మునిగిపోయి ఉన్నాడు. రోడ్డు పక్కన సురేష్ తన ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. ఒరే, కోర్టు సినిమా బాగుందట్రా, వెళ్దామా? సాయిబాలాజీ కాంప్లెక్స్కి మాత్రం వద్దురా బాబు. మా బాబాయి ఆ పక్కనే తిరుగుతుంటాడు, అక్కడ చూశాడంటే చాలు ఇంటికొచ్చి మా నాన్నకు చెప్పేస్తాడు. ఇంత వయసు వచ్చాక కూడా బాబాయికి నాన్నకు భయపడమేంట్రా సిల్లిగా? నీకేంట్రా బాబు, ఇంట్లో అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు, ఆయన ఏదో రకంగా మేనేజ్ చేస్తావు. అంత సీన్ లేదు. అసలు ఎక్కడికి వెళ్ళావని కూడా అడగదు, ఎందుకంటే అడిగినా నేను చెప్పనని తనకు తెలుసు కాబట్టి. మరి ఇంకేంట్రా, అందుకే నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవర్రా అంత చిరగ్గా కట్ చేస్తున్నావు? సురేష్ మాట్లాడలేదు. ఒరే శిరీష్, ఇంకెవర్రా? వాళ్ళ అమ్మాయి ఉంటుంది, ఆవిడ ఫోన్ చేస్తేనే వాడంత చిరగ్గా కట్ చేస్తాడు. కాకపోతే ఏంట్రా, బయటకు వచ్చినప్పుడు పదే పదే ఫోన్లు చేయడం. ఏంటని అడిగితే ఏం లేదురా నాన్న, ఎందుకో మాట్లాడనిపించింది అనడం. ఎప్పుడు ఒకేలా జరుగుతుంది అనుకోవద్దురా సురేష్. చెప్పలేం కదా, ఇంట్లో ఒక్కతే ఉంటుంది. ఎందుకైనా మంచిది ఓసారి ఫోన్ చేసి చూడు. ఏరా నాన్నా, ఏంటి? ఉప్మా తినకుండా బయటికెళ్ళిపోయావు కదా నాన్నా, ఏమైనా తిన్నావో లేదోనని. ఇప్పుడు ఆ తొక్కలో ఉప్మా మిగిలిపోయిందనే బాధతో ఫోన్ చేశావా? నేను హోటల్లో పూరి తిన్నానులే. పోన్లే, తిన్నావుగా. సరే ఫోన్ పెట్టే అంటూ చిరాగ్గా కట్ చేశాడు. ఒరే, ఎట్టాగు ఫోన్ చేసావు కదరా, అమ్మా నువ్వు తిన్నావా అని అడగొచ్చు కదరా. ఊరుకోరా, నువ్వు నీ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. నువ్వు తిన్నావా, నేను ఇప్పుడే తిన్నాను. మంచినీళ్ళు తాగావా, నేను ఇప్పుడే కూలింగ్ వాటర్ తాగాను. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలంటే నాకు నచ్చవు. ఇప్పుడు నేను అడగంత మాత్రాన తను తినకుండా ఉంటుందా? ఎప్పటికి మారతారా మీరంతా?
సురేష్, రాజు, శిరీష్, వెంకట్ నలుగురు అక్కడికొచ్చారు. ఒరేయ్, ఇంటర్వ్యూలో సిగరెట్లు మీరే ఎవరో తీసుకురావాలి. ఈ రోజు నా దగ్గర దమ్మిడి లేదు. ఒరే శిరీష, మైహూనా, ఏరా లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? టాబ్లెట్లు తీసుకురమ్మని ఇచ్చిన డబ్బులున్నాయి లేరా? ఎవర్రా? అమ్మా, టాబ్లెట్స్ అంటే అర్జెంటేమోరా. ఏరా, నాకు మాత్రం తెలీదా? రెగ్యులర్ టాబ్లెట్స్ ఏరా. సాయంత్రం మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వచ్చులే. ఎందుకైనా మంచిది చూసుకురా బాబు. నువ్వు పదరా బాబు. నలుగురు ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పు మావయ్య. ఏరా, ఎక్కడున్నావు? కాస్త బయటకొచ్చాను మా అయ్యా. ఏం కొంపలంటుకుపోయాయి మా అయ్యా? వస్తానులే. కొంపలంటుకుపోవడం కన్నా ఎక్కువేరా. ఇంటి దీపం ఆరిపోయింది. ఆశ్చర్యంగా సురేష్, మాయా, అమ్మ వెళ్ళిపోయిందిరా, నువ్వురా. అమ్మా! ఇంటి ముందు శారద మృతదేహం ఉంది. శారద మృతదేహానికి 4 అడుగుల దూరంలో శంభు ప్రసాద్ కూర్చునున్నాడు. అది నీతో మాట్లాడని తలపించినప్పుడు నువ్వు పలికేవాడివి కాదు. కనీసం అమ్మా అని పిలిచేవాడివి కాదు. ఇప్పుడు నువ్వు అరిచినా ఏడ్చినా పలకనంత దూరం వెళ్ళిపోయిందిరా. అసలు ఏం జరిగింది మాయ? డాక్టర్ వచ్చి మందులు వేసుకోవడం లేటవడం వల్ల బీపీ పడిపోయి హార్ట్అటాక్ వచ్చిందన్నారా. మీ నాన్న హార్ట్అటాక్తో చిన్న వయసులో చనిపోయినప్పుడు నీ వయసు కేవలం 5 ఏళ్ళురా. అప్పటి నుండి నేను కళ్ళలో పెట్టుకు చూసుకుందిరా. అది కనీసం నీ మాట వినాలని తప్పించేది. కానీ అది ఫోన్ చేసిన ప్రతిసారి కట్ చేసేవాడివి. కన్నతల్లి అని కూడా చూడకుండా ఫోన్ చేసినందుకు తిట్టేవాడివి. 9 మాసాలు మోసి కనిపించిన అమ్మ కన్నా నీకు ఫోన్ ముఖ్యం, ఫ్రెండ్స్ ముఖ్యం. బంగారాన్ని పోగొట్టుకున్నావురా. ఇప్పుడు నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. సురేష్ బోరున ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. అమ్మా నాన్నలు మన సంపాదన గురించి పట్టించుకోరు, మన సంతోషాన్ని కోరుకుంటారు. రోజులో కనీసం ఒక్కసారి పక్కన కూర్చుని హక్కున చేర్చుకొని ఆప్యాయంగా మాట్లాడే ఆ ఒక్క మాట గురించి పరితపిస్తారు. ప్రేమగా మనం పలకరిస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందిస్తారు. అందుకే ప్రాణం పోయాక ఫోటోకి దండ వేసి దండం పెట్టడం కన్నా ప్రాణంతో ఉన్నప్పుడే అపురూపంగా చూసుకుందాం, వారిని ఆనందంగా ఉంచుదాం. Please like, share and subscribe Kaveri TV.